సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి మహత్యంలో ఈరోజు నిన్నటి రోజున రాజు కూతురిని తీసుకొచ్చినందుకు ఆ రాజదంపతులిద్దరూ కూడా ఎంతో ఆనందపడతారు. ఇక ఆ దుష్ట రాక్షసుణ్ణి సంహరించి మా పిల్లని రక్షించిన మీ దయను ఏమని వర్ణించేము? మీరు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారంగా నన్ను, నా రాజ్యాన్ని మీ అధీనం చేసినా చాలదేమో. నా నిశ్చయాన్ని తెలుపుతున్నాను, అంగీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి అని కోరుతున్నానని చెప్పననేసి రాజంటాడు. ఆ రాక్షసుడి చేతి నుంచి రక్షించి మాకు అప్పగించిన మా అమ్మాయిని మీకు భార్యగా సమర్పించదలిచానని రాజు దోసిలు పట్టి సవినయంగా అడిగాడు. రాజు అలా అడగగానే పద్మనాభుడు ఎంతో ఆనందంగా సరే అన్నాడు. రాజుగా బంధువులను పిలిపించాడు. తగిన వారిచే ఆ పురాన్నంతా కూడా అలంకారం చేయించి పురోహితులను పిలిపించి శుభముహూర్తం నిర్ణయించి పద్మనాభుని పాదాలు కడిగి పట్టు వస్త్రాలు మధుపర్కం ఇచ్చాడు. కన్యాదానం చేసి వారిద్దరికీ వివాహం చేపించాడు. తర్వాత వధూవరులు కళ్యాణ వేదికపై జరపవలసిన సాంప్రదాయక వైవాహిక కాండ, సప్తపదులు తొక్కించడం, చంద్రముఖులు ధవళం పాడడం, ద్విజులు మంత్రాలు చెప్తుండగా రాజహోమం వగైరా పురోహితులు జరిపించడం పూర్తయింది. రాజహోమానికి సంబంధించిన ధూమం పద్మిని కండ్లకు కాటికై, వక్షంపై ఇంద్రనీల మణిహారమై, ముంగురులకు నల్ల కలువ దప్పు దండయై, నిమ్మోము తమిపై కొదమ తుమ్మెరయ్యై, నుదుట కస్తూరి బొట్టు చందమై ఎంతో అందంగా కనిపించింది. వివాహానంతరం రాజు నవవధూవరులకు తృప్తిగా అమూల్యాలైన అంబరాలు, ఆభరణాలు అరణంగా, వాహనాలు, దాసదాసీజనం ఇచ్చి సగౌరవంగా సాదరంగా పంపాడు. అలా మహారాజోచితమైన వైభవంతో ఇద్దరి భార్యలుతో తన భర్త మా పుట్టింటికి వచ్చి 2-3 ఉండి మా పుట్టింటి వారిని కూడా వెంటబెట్టుకొని నాతో మా ఊరికి వచ్చాడు. పాడైపోయిన ఇల్లు, వాకిలి చక్కగా నిర్మింపజేసి అందరికీ అనువైనట్టు వసతులు ఏర్పాటు చేశాడు. ఆ వైభవానికి, ఐశ్వర్యానికి అమిత ఆనందభరితులై మా పుట్టింటి వారు కొన్నాళ్ళుండి తమ ఊరికి వెళ్ళిపోయారు. నేను నా భర్త సౌశీల్యానికి, వైభవానికి, సవతుల మైత్రికి సిగ్గుపడుతూనే కాలం గడుపుతూ ఉండేదాన్ని. ఆయన మా ముగ్గురిని ఏకవాకుగా, ఏక మనస్సుతో లాలిస్తూ పాలిస్తూ ఉండేవారు. ఇది ఉంది, అది లేదు అనేది లేక చాలా కాలం దివ్యభోగాలే అనుభవించాం. కొంతకాలానికి నా భర్త కాలానుసారంగా దివంగతుడైనాడు. తర్వాత నేను ఎంతో కాలం జీవించనే లేకపోయాను. అతని ఎడ నేను చేసిన తప్పులు నిమిషం నిమిషం నన్ను చండ్రనిప్పుల్లా కాల్చసాగాయి. నా సవతులు ఉపశమన వాక్కులతో లాలిస్తూ ఉన్నా నేను తేరుకోలేకపోయాను. ఆ చింతతోనే మరణించాను. మరణించిన తర్వాత నరకానికి వెళ్ళానని వేరే చెప్పనక్కర్లేదు. నరకంలో నన్ను యమధర్మరాజు శాసనం ప్రకారం యముని దూతలు పెట్టిన యాతన చెప్పతరం కాదు. ఉడుకు నూనెలతో ఉడికించారు. బాడిద చెట్టుకి కట్టి ఇనుపముళ్ళ కొరడాలతో కొట్టారు. గండు కుక్కలచే కండలు కరిపించారు. చట్రాతిపై పడుకోబెట్టి చెదక్కొట్టారు. వాడి కోలలతో గుండెపై గుచ్చి ఏడిపించారు. ఉక్కు రంపాలతో మాంసం కోశారు. నిప్పుల ఏటిలోకి త్రోసి వెంట తరిమారు. మంటల్లో త్రోసి మొహం కాల్చారు. ఇట్లా ఎన్నెన్ని శిక్షలో చెప్పలేను. ఎంతకాలమో తెలీదు. చివరికి కర్రలో బ్రతికే పురుగుగా యముడు నన్ను పుట్టించాడు అని చెప్పి పురుగు నన్ను జాలిగా చూసి, అమ్మా, మాఘమాసంలో నువ్వు పుణ్యనదిలో స్నానం చేసి పుణ్యఫలం ఒకనాటిది కనికరించి ధారపోస్తే నాకు ఈ నికృష్టపు జన్మపోయి స్వర్గానికి పోతానని ప్రాధేయపడి అడిగింది. సరే ఇచ్చానన్నాను నేను. వెంటనే ఆ పురుగు దివ్యకాంతగా మారిపోయింది. దివ్య ఆభరణాలతో దివ్యకాంతులు విరజిమ్ముతుండగా దివ్య విమానం వచ్చింది. ఆ విమానం ఎక్కుతూ ఆమె చిరునవ్వుతో నన్ను చూసి చిర సుమంగళీభవ అని వెళ్ళిపోయింది. విన్నావా మోహిని అని సంధ్యావళి ఇంకా ఇలా అన్నది. పతియే ఇల్లానికి పరమదైవం. పతిని ధిక్కరించే ఇల్లాలు పలుకరాని పాపం పాలవుతుంది. నా మాట మన్నించు, వాదులాడకు, ఆయన వ్రతం చేయని అడ్డుపడకు, నీ మనసు సంతోషించేట్టు ప్రవర్తించు. పనికిరాని పట్టుదల విడిచిపెట్టాననగా
విని మోహిని కోపంతో చొరచురా చూసి ఇలా అన్నది. భామ, పాపం పుణ్యం బాగా తెలిసిన పండితురాల వలె ఉన్నావు. నిన్ను మెచ్చుకోవచ్చు. పాపపుణ్యాలు ఇక్కడ అడిగిన వారెవరు? తగుదునమ్మా అని పిలవని పేరెంట్ అన్నట్టు వచ్చి సిగ్గులేక మా మధ్య నిల్చొని మగని ముందు కథలు చెప్తున్నావే. పనికి మాలిన ప్రేలాపన కట్టిపెట్టు. నీ మాటకారితనం నీలోనే ఉంచుకో. ఇక్కడి నుంచి దయచేయి. అతనితో నేనేదో చెప్తున్నాను. ఇక్కడ నీ మాటలు వినిపించవు, పనికి రావు. కంచు మద్దెళ్ల మరింత ముందు డక్కా చప్పుడు వినిపిస్తుందా? అగ్రహారంలో దమ్మడి జోస్యం అన్నట్టు నా ముందు నీ టక్కులు సాగవు. తెలిసిందా? నీ అరుపులకు భయపడతాననుకోకు. ఎద్దు బెదిరితే బెదరొచ్చు కానీ గానుక బెదురుతుందా ఎక్కడైనా? నీ అడ్డకర్ర మాటలు ఇంతటితో చాలించు. తెలివిగలవాళ్ళు నడవడి ఇది కాదు. నీకు తెలియదు గనుక చెప్తున్నాను విను. నీ మాటకి అడుగైనా దాటనేనా శంకరుని ముందు ప్రమాణం చేశాడు. ఆ శపథం దాటవచ్చునా? సత్యం అంటే అంత సన్నగిలిపోతుందా అని రాజువైపు తిరిగి మళ్ళీ ఇలా అన్నది మోహిని. అట్లా విసుగుతో రుసరులాడుతూ పలికిన మోహిని ఒకసారి తేరిపార చూశాడు రాజు. భామిని, నన్నెందుకు నిందిస్తావు? నేను కళ్ళలాడానా? నా కొడుకు కానీ నా భార్యలు కానీ నీకు చేసిన కీడేంటి? వేయారులకైనా బొంకను, లక్షకైనా అన్యాయం చేయను. విడువుము అని అనరాని వ్రతం ఇది. దీనిని నేను ఎలా విడిచేది? ఎందుకు నీకు ఈ పంతం? రాజసూయం మొదలైన యజ్ఞాలకు సంబంధించిన దీక్షల్లోనైనా ఏకాదశి మానరాదు. జీవితానికి మెరుగులు దిద్దే కళ్యాణ సమయమందైనా ఏకాదశి వదలరాదు. పితృదేవతల పూజాకాలమందైనా ఏకాదశి విడవకూడదు. జాత, శౌచ, అమృత, శౌచములందైనను ఏకాదశి పరిత్యజించకూడదు. బాలురు, వృద్ధులు, గర్భవతులు, రోగులు, చికిత్సలో ఉన్నవారును తాము పట్టిన ఏకాదశి వ్రతాన్ని విడవకూడదు. ఇక నా నిర్ణయం విను మోహిని. నా ఏలుబడిలో ఉన్న నేలనంతా వదులుకొంటాను. భోగభాగ్యాలన్నీ విడుస్తాను. నన్ను నమ్ముకున్న ఈ ఇల్లాండ్రందరినీ పరిత్యజిస్తాను. చివరి మాట చెప్తున్నాను. నసిత ఖడ్గధారతో నా కొడుకు శిరస్సు తెగ నరకమన్నా నరుకుతాను, కానీ నువ్వు వదలమన్న ఏకాదశి పాలనను దేవతలందరూ వచ్చి అడ్డగించని వదలను అని ఆవేశంగా రుక్మాంగదుడు అన్న మాట విని మోహిని తను వచ్చిన పని నెరవేరలేదని మనసులో కలతపడి మొండికెత్తి క్రూర ధోరణితో అన్నది. రాజా, ఆ నిర్ణయానికి కట్టుబడి అనిన మాట ప్రకారం నడవవలసిందిగా కోరుతున్నాను. నీ కొడుకు తల తెగనరకడమే కర్తవ్యం. కన్న తండ్రేయి కుమారునిపై కనికరం లేక తల తెగనవేస్తా అంటున్నావు. నా మాటకి కన్న తల్లి ఈ రాణి కూడా కిమ్మనక ఊరకున్న మీ ఇద్దరికీ లేని దయ నాకెలా ఉంటుంది? అయినా మరోమారు హెచ్చరికగా అంటున్నాను, ఆలోచించు. కోరికను అనుసరించి ఏకాదశి వ్రతం వదిలి నాతో ఉంటావా? నీ నిర్ణయానుసారం నీ కొడుకు తల తెగనరుకుతావా? ఏమంటాడు రుక్మాంగదుడు? పేరుకి మోహిని, ఆకారానికి ఆడది. కానీ ఆ నోటి మాట రాజుగుండెల్లో వజ్రంతో పొడిచినట్టు తగిలింది. మారు మాట్లాడలేక ఊరుకున్నాడు. ఆ క్లిష్ట పరిస్థితిలో సంధ్యావళి మరీ దగ్గరగా వచ్చి అన్నది. రాజా, ఎందుకు మాటకి మాట తెలియనివాడవా? మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు అనేది. ఆనాడు నువ్వన్నమాట ఏమైనట్టు? ఇక్కడ నీ ఆడవాళ్ళందరూ నాపై గాండిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేమి? చీకు చింత లేక స్వేచ్ఛగా అక్కడ కాలం గడుపుతున్న నేను నీ మీది ప్రేమతో నీ మాట నమ్మి వచ్చి ఇలా గతిమాలిన దాన్నయ్యాను. బుద్ధి కర్మానుసారిని అనే పెద్దల మాట నా యందు రుజువైంది. అసత్యం పాపమూలం. దానివల్ల ఉన్న పుణ్యం పుష్కాకి ఊడిపోతుంది, కీర్తి నశిస్తుంది. అనరాని వినరాని రోగాలు అసత్యం వల్ల వస్తాయి. సిరి సంపద హరించుకుపోతాయి, ఆయువు కూడా తరిగిపోతుంది. అది నాకు తెలియదు. ఆడిన మాట తప్పవచ్చు నా రాజా. కడజాతి వాడితో అసత్యమాడితే యమునింట 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. శూద్రునితో మిథ్య పలికితే 40 ఏళ్ళు యమునింట కఠిన శిక్ష అనుభవిస్తారు. వైశ్యునికి అబద్ధమాడితే యముని వీట 100 ఏళ్ళు శిక్ష. ప్రియునితో కళ్ళలాడితే యముని పట్టణంలో 1000 ఏళ్ళుండాలి. బ్రాహ్మణునితో అసత్యమాడితే సంయమని నగరంలో 1,00,000 సంవత్సరాలు నరకయాతన అనుభవించవలసి వస్తుంది. తనను నమ్మి ఉన్న ఇల్లాలితో కళ్ళలాడితే లెక్కలేనన్ని సంవత్సరాలు రౌరవాది నరకయాతన. ఇదే అన్నది కాదు. తెలిసిన పెద్దలు చెప్పినది నీవు వినలేదా? చిరకాలం తీర్థాలను సేవించినందువల్ల, తులాపురుష దానం వల్ల, కలకాలం తపశ్చర్య వల్ల
100 యజ్ఞాలు చేసినందువల్ల వచ్చే పుణ్యం ఒక్క సత్యవాకుకి సరికావు. దేవపూజలు, భూదేవ పాద పూజలు, ఎన్నో నియమాలతో చేసినందువల్ల వచ్చే పుణ్యం ఒక్క వాకుకి సాటి కావు. మానవుడు సత్యం మరచి మనరాదు, అసత్యం వినరాదు. సత్యమును పోలిన ధర్మం, శాంతమును పోలిన తపస్సు, సజ్జన మైత్రి వంటి లాభం, వినయం వంటి గుణం, సత్సంతానం వంటి సంతోషం, దయ వంటి పుణ్యతీర్థం, బుద్ధిమంతులు స్తుతించే భాగ్యం ఎక్కడుంది? సమస్త రాజ్య సౌఖ్యం విడిచి ఇల్లాలిని పిల్లవాణ్ణి అమ్మి కడజాతి వానికి కింకరుడై కాటికాపరి అయిన హరిశ్చంద్రుడు సత్యవ్రతాన్ని ఎంతగా పాలించాడో వినలేదా? సత్యపాలనకే అతడు పడిన పాట్లు దివ్య శక్తులు కలవేలుపులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ విధంగా పుణ్యాత్ములు సత్య హరిశ్చంద్రుడని అన్ని లోకాల వారిచే మెప్పు పొందుతున్నాడు. ఈనాటికి ప్రాణికి ప్రాణం శృతి, కోటకి ప్రాణం భయమెరుగని సేన, ఆటకి ప్రాణం తాళం, మాటకి ప్రాణం సత్యం. శమము అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి లేని తపస్సు, గుణవతి అయిన సతి లేని సుఖం, ప్రభువు క్షేమం కోరని భటుని సేవ, పాత్ర మెరుగని దానం, పగను లేని బలం, సత్యం లేని మాట నిష్ఫలం. కులసతికి వన్నె మానం, కలిమికి వన్నె దానం, భటునకు వన్నె ధైర్యం, మాటకి వన్నె సత్యం. అసత్యం ఆడటం కన్నా పాపం లేదనే మాట నిలుపుకో మాట అర్థం చేసుకుని, రాజా నీవన్న మన పెళ్లికి ముందు పరమేశ్వరుని పాదసాక్షిగా నీవన్న మాట నిలుపుకో. నేను, నా భార్య, నా మాట ఆనందంగా చెల్లిస్తామని నీవన్న మాట ప్రకారం నడవకున్నావు. నిన్ను విడిచి నిమిషమైనా ఉండలేని నన్ను గౌరవించవేమి? రాజా, నన్ను తీసుకువచ్చే ముందు నీకున్న నియమాలు వ్రతాలు చెబితే నిన్ను తేరి చూస్తాను. ఇప్పుడు రగడ జరుగుతుందా? ఆలోచించులే, ఆలోచించు. నన్ను చులకన చేయక, నన్ను బ్రహ్మ ఏ సంకల్పంతో పుట్టించాడు కానీ వ్రతం పేరు చెబితే వెంటనే తల మండుతున్నట్టు ఏదో బాధ కలుగుతుంది నాకు. హాయిగా ఆ పాన్పు మీద పడుకోక ప్రతి పేరుతో ఇలా అనవచ్చునా? అందనున్న ఆత్మానందాన్ని ఆర్పవచ్చునా? ఏనుగు నెక్కి దిడ్డి దూరడం అంటే ఇదే మాట. విను, రాజ్యాంతమందుకు నరకం తప్పదని పెద్దలంటారు. ఇక్కడితో నీ రాజరికానికి స్వస్తి చెప్పి నీ కొడుకుకి అప్పగించు. నాతో హాయిగా స్వర్గసుఖం అనుభవించు. ఈ ప్రాయం, అందం, చందం, శరీర బలం హరించుకుపోయాక నువ్వు నన్ను తలుచుకుంటావా? లేదా చనిపోయాక గగురుపాటు పుడుతుందా? లేదా మన్మథ రాజ్యానికి పట్టం కట్టు. కాదంటావా? నన్ను బహిష్కరించు. అంతేకాని మిట్టకి చెట్టుకి కానీ పిట్టని చేయకు అంటూ మోహిని అంటుంది. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. 49, 50, 51, 52 భాగాలు సంపూర్ణం.